రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో నిరుద్యోగులు అయితే అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే 2.5 ఏళ్లు గడుస్తున్న జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం పట్ల అటు నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జాబ్ నోటిఫికేషన్ జీవనోపాధి లేకపోవడం పట్ల నిరుద్యోగులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, జాబ్ నోటిఫికేషన్ కోసం ఒక నిరుద్యోగి ఎదురు చూసి జీవనోపాధి లేక, డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాం. మనం చూడవచ్చు, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో జాబ్ ఆస్పిరెంట్ ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎదురు చూసి జీవనోపాధి అటు అమ్మనాన్నలు పంపే పైసలు సరిపోక టీ స్టాల్ పెట్టుకొని జీవనం కొనసాగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఆస్పిరెంట్ అడ్డా పేరుతో దిల్సుఖ్ నగర్లో టీ స్టాల్ పెట్టుకున్న నిరుద్యోగి తన జీవనోపాధి పొందుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో మేము ఎంతో సహాయం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రచారం చేశాం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ప్రచారం చేశాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని నోట్లో మట్టి కొట్టినట్లు నిరుద్యోగులు అయితే అంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించిన శంకర్ నాయక్ ఉన్నాడు. చూద్దాం, చెప్పండి, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది? ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ముందు ఏ విధంగా హామీ ఇచ్చింది? ఇప్పుడు ఎందుకు మోసం చేసింది అనుకుంటున్నారు? చదువుకుని తీసుకొచ్చి రోడ్డు మీద టీ అమ్ముకునేటంత మోసం చేసిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు నేను స్టడీ హాల్లో కూర్చొని చదువుకోవాలనుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటేపించి గెలిపించినామన్నా. నేను ఒక్కడే ఓటేయడం కాదు, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ తిరిగి మరీ ఓట్లు వేయించినామన్నా. బస్ యాత్రలు చేసినాము. 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఆ 2 లక్షల ఉద్యోగాలలో మాకు ఒక ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఆశతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈరోజు నాతోటి ఈ టీ పాయింట్ పెట్టే పరిస్థితిని తీసుకొచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్న. ఇది అయితే నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి చెప్పదలుచుకున్నా అన్న. ఎవరైతే శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో నా స్వహస్తాలతోటి రాస్తున్నా ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే రోజు పక్కన సీతక్క, శ్రీధర్ బాబు గారితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఉన్నారు. సోయలేదా? ఏడ నిద్రపోయారు? మీకు చేతగా అన్నప్పుడు మీరు హామీలు ఇవ్వడం ఎందుకు? డిక్లరేషన్లు ఇవ్వడం ఎందుకు? ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని పిలిపించి చిక్కపల్లిలో కూర్చోబెట్టడం ఎందుకు? సరూర్ నగర్లో మీటింగ్లు పెట్టడం ఎందుకు? బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, యాస్పిరెంట్ అడ్డా నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఈరోజు కలం పట్టాల్సిన చేయితోటి కప్పులు గడిచావు కదా, ఈరోజు ఈ టీ అమ్మిన ప్రతి 10 రూపాయలు కూడబెట్టి కొడంగల్లో నిన్ను ఓడగొట్టకపోతే నేనే నిరుద్యోగినే కాను, గుర్తుపెట్టుకో. నిన్నే కాదు, నాట్ ఓన్లీ యూ రేవంత్ రెడ్డి, ఎంటైర్ కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి మినిస్టర్ని ఓడగొట్టడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే ప్రతి నిరుద్యోగి కూడా ఏదైతే మిమ్మల్ని గెలిపించడం కోసం గ్రామాల్లో గడపలో ప్రచారం చేశారో అదేవిధంగా మిమ్మల్ని ఓడగొట్టడానికి, మిమ్మల్ని బొందబెట్టడానికి రేపు కంకణం కట్టుకొని ఊరూరా ప్రచారం చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. యువత మీ మీద నమ్మకంతో వెయిట్ చేస్తున్నది. నోటిఫికేషన్ జూన్ 2కి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజే జూన్ 2కి నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. లేకపోతే మాకు చేత కాదని చెప్పేసి చీర రైకలుగా తోడుకొని వెళ్ళిపోండి. అసెంబ్లీ నుంచి బైకాట్ చేసి వెళ్ళిపోండి, రాజీనామాలు చేయండి. మా వల్ల అయితే లేదు. మేము ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళం, మాకు ఈ డిగ్రీ సిలబస్ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు గాంధీ భవన్లో దోమలు దులుపుకున్నారన్న. వీళ్ళకి చేతగాక గాంధీ భవన్లో ఉంటే మేము మా నిరుద్యోగులను వెళ్ళి వీళ్ళ చుట్టూ తిరిగి మేము గ్రామాల్లో ప్రచారం చేసి మేము గెలిపించాము. మీ స్టాండర్డ్ 10th క్లాసు, 8th క్లాస్ స్టాండర్డ్ మిమ్మల్ని బీటెక్ సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఏం చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి రాజీనామా చేయండి. ఉద్యోగులు చాలామంది ఉన్నారు బయట, మేధావులు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి ఎమ్మెల్యేగా చేయడం పెద్ద సమస్య ఏం కాదు. ఈరోజు జనరేషన్ ఎంత ప్రభావితం చేసిందో తమిళనాడు ఎలక్షన్లో చూశారు. భవిష్యత్తులో మీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడొద్దంటే నెక్స్ట్ జూన్ 2నే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ ఉంది. లేదు నోటిఫికేషన్ ఇవ్వనంటే చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ఎమ్మెల్యే గెలవడు కాంగ్రెస్ పార్టీలో. మీరు చెప్పండి, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు? ఎప్పటి నుంచి టీ స్టాల్ పెట్టినారు? నేను ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నానన్న. గతంలో 14,000-15,000 నోటిఫికేషన్ ఇస్తే ఒక దొంగ జీవో 46 వల్ల జీవో 46 తీసుకొచ్చి అది గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఉరితాడుగా మారింది. జీవో 46 హైదరాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డికి 90 మార్కులకు ఉద్యోగాలు వస్తాయి. అదే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ వాళ్ళకేమో 125, 130 మార్కులు వచ్చినా రావా. ఇలాంటి దొంగ జీవోలు ఎందుకన్నా? ఎవరికి అక్కడికి వచ్చే జీవోలు. ఇదే జీవోని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, సీతక్కను, దుద్దిల శ్రీధరరావుని కలిసి ఆ రోజు లబోదిబోని గుండెలు బాదుకున్న ఈ దొంగలు, గుండెలు బాదుకున్నారు వీళ్ళు. ఇది గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఉరితాడు లాంటి జీవో. ఈ జీవోని ఖచ్చితంగా దీన్ని అబాలిష్ చేయాలి, రిమూవ్ చేయాలని చెప్పేసి చెప్పిన ఇదే శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా ప్రభుత్వం ఏర్పడితే ఒక జీవోను అని ఊదేస్తా అన్నాడు. ఊదనికి శాతం అయితే లేదా నీ ఊపిరి సరిపోతలేదా? సావు మరి.
ఎందుకు బతికున్న ఈరోజు నల్గొండ బిడ్డలు ఎంత హరిఘోష పడుతున్నారు? నీ నల్గొండ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నావు నువ్వు. నీ నల్గొండ బిడ్డకు 130 మార్కులు వచ్చినా ఈరోజు ఉద్యోగం రాలేదు కదా, ఏడ తల పెట్టుకుంటున్నావు? నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఆ రోజు తెలంగాణ కోసం రాజీనామా చేశావు. ఈరోజు నీ నల్గొండ బిడ్డకు 130 మార్కులు వచ్చినా ఉద్యోగం రాలేదు. ఈరోజు రాజీనామా చేయని చెప్పి చెప్తున్నాను నేను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు విస్మరిస్తుంది అనుకుంటా? అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే రిలీజ్ చేస్తామన్నారు. కానీ వాళ్ళేమో బాలాపూర్ లడ్డు, ఖైరతాబాదు లడ్డుల దగ్గర వినాయక చవితి రోజు లడ్డు పాట పాడినట్టు ఒకడేమో 60,000 అంటాడు, ఒకడు 70,000 అంటాడు, ఒకడు 80,000 అంటాడు. వాళ్ళు ఎందుకు అంటారో వాళ్ళకి అర్థమైతే లేదు. వాళ్ళ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి, వాళ్ళ ఫైనాన్స్ క్లియరెన్స్ ఎంత అయిందో ఆ 13,000 11,000 పోస్టులు మేము ఇచ్చామని చెప్పేసి డిప్యూటీ సీఎం అంటే వీళ్ళు ఊర్లలో దేనికి పనికిరానన్న వీళ్ళని ఎమ్మెల్యేలో గెలిపిస్తే వీళ్ళు ఇలా ఇక ఇష్టం వచ్చిన 70,000 80,000 అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో వీళ్ళు ఇచ్చింది అఫీషియల్గా 11 నుంచి 13,000 ఉద్యోగాలన్నా, కానీ చెప్పుకోవడం మాత్రం 1,00,000 మంది. సిగ్గుపడండి. మీ ప్రభుత్వంలో వచ్చింది 11,000 ఉద్యోగాలే. మీరు ఈరోజు మాయ మాటలు చెప్పి ఏదైతే స్త్రీనిధి మహిళలకు 2,500 ఇస్తా అన్నారు, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఏదో అన్నారు, అవేం మీరు రైతులకు హరిగోసలు పెడుతున్నారు. యూరియా విషయంలో కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు. ఇన్ని దారుణమైన ఇన్ని అబద్ధాలు చెప్పి మీరు గద్దెనెక్కారు కదా. ప్రభుత్వం ఇటు నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇవ్వక నిరుద్యోగులు చూస్తున్నారు, నెక్స్ట్ రైతులు కూడా చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ రాబోతుంది, మిమ్మల్ని కర్రుగాచి వాత పెడదామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను భర్తీ చేసి మేము భర్తీ చేశామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఇదే రేవంత్ రెడ్డి. దీన్ని ఎట్లా చూస్తాడు అన్న? వీళ్ళు మంది బిడ్డలకు మా బిడ్డలని సంకలేసుకునే మొఖాలన్న వీళ్ళు. మీకు అర్థమైతే నేను చెప్పాను కన్నా, వీళ్ళకి అర్హత లేదు. అర్హత లేని తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టుకుంటే వాడు పిచ్చోని చేతిలో రాయిస్తే వచ్చిపోయేటన్నా కొడతాడు, లేకుంటే వాడిని నెత్తి పగలని వాడు పగలుకుంటున్నాడు. వీళ్ళు అసొంటి వాళ్ళన్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వీళ్ళు కేవలం వచ్చి ఇప్పుడు ఎక్కడ లేని రూల్ తీసుకొచ్చారు అన్న. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రం ఎందుకు దానికి డబ్బు ఎందుకు? తెలంగాణ రాష్ట్ర డబ్బు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఎవరు ఏమన్నాడు? గతంలో నియామక పత్రాలు ఇవ్వలేదు కదా. మరి ఈరోజు నువ్వు బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ని వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు నియామక పత్రాలు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఇచ్చావనా? చేతనైతే లేదా? నోటిఫికేషన్ ఉద్యోగాలు సృష్టించడం చేతనైతే లేదా? పరిశ్రమలు పరిశ్రమలు రావట్లేదా? నిన్ను నమ్మతలేదు. ఒక 420 కానీ నిన్నెట్లా నమ్ముతారు భయ్? ఓటుకు నోటు దొంగవి నువ్వు, నిన్నెట్లా నమ్ముతారు? పరిశ్రమలు వస్తలేవు కదా. పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నువ్వు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తలేవు, సిగ్గు అనిపిస్తలేదా? నీకు ఎట్లా ఇస్తావు నువ్వు నియామక పత్రాలు? మంది బిడ్డను నా బిడ్డను ఎట్లా అనుకుంటావు? చివరిగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎప్పుడు నోటిఫికేషన్ వేయమని డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే అన్న. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ 2025లో జూన్ జూలై ఆగస్టులోనేమో ప్రిలిమ్స్ ఉంటుందని కానిస్టేబుల్ అన్నారు. వాళ్ళు డేట్స్తో సహా అనౌన్స్ చేశారు కదా. దాన్ని మీరు సరే ఒక 1 ఇయర్ మీకు అనుభవం లేదు, రాజకీయ అనుభవమే లేదు, ఒకసారి మినిస్టర్ చేయను అని ముఖ్యమంత్రి చేస్తే ఇట్లనే ఉంటుందని మాకు కూడా అర్థమైంది. 3 సంవత్సరాలు మీకు ట్రయల్ ఇచ్చినాము, అయిపోయింది 3 సంవత్సరాలు. ఇప్పటికైనా మీరు మాట ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పారో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు తక్షణమే రిలీజ్ చేసి నిరుద్యోగులు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. లేకపోతే మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. తెలంగాణలోనే నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ కాబోతున్నది. జూన్ 2న నోటిఫికేషన్ ఇచ్చుడా లేకపోతే మిమ్మల్ని చంపుడా, ఇదే అన్న. మొత్తానికి చూసినట్లయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తమను పూర్తిగా మోసం చేసిందని నిరుద్యోగులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత 2.5 సంవత్సరాలుగా నేను కానిస్టేబుల్ ఉద్యోగానికి, పోలీసు ఉద్యోగానికి ఎదురు చూస్తున్నా, కానీ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ వేయడం లేదు. నా హాస్టల్ ఫీజు కట్టుకోలేకపోతున్నాను నిరుద్యోగి శంకర్ అంటున్న పరిస్థితి ఉంది. తమ తల్లిదండ్రులు డబ్బులు పంపలేక నేను స్వయంగా ఒక టీ స్టాల్ పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నానని అంటున్నారు. మరోవైపు పెన్నులు పట్టిన చేతులతో ఇచ్చి టీ కప్పులు గడిపిస్తున్న రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తామని శంకర్ చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు జూన్ 2 లోపు ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తున్నాం. జూన్ 2 లోపు ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చందుతో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.